ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన దేవుని సేవకులు దైవజనులు రాజ్ కుమార్ గారికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మగారికి కూడా వందనాలు. గత నెలలో మేము మీ మధ్యకి పిల్లల మధ్య పరిచయం చేయడానికి ఆహ్వానించబడ్డాం. ఈ స్థలంలో మేము పరిచయం చేయడానికి లేక దేవుని సేవకులకు మేము పరిచయం అవ్వడానికి విజయవాడలో ఉన్న ప్రదీప్ అన్న కారణం. మరి రాజ్ కుమార్ గారికి నన్ను పరిచయం చేశారు. నిజంగా మంచి ప్రేమ కలిగిన కుటుంబం. మేము గత నెలలో వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళు చాలా ఆప్యాయంగా అనురాగంగా పలకరించడం, పరిచయంలో సహవాసం కలిగి ఉండడం చాలా సంతోషం కలిగించింది. అప్పుడే వారు నాతో అన్నారు, వీలుంటే నెక్స్ట్ మంత్లో మీరు ఒకసారి మా మధ్యకి రాగలిగితే మంచిదని. కనుక దేవుని కృప చేత, దేవుని అనుగ్రహం చేత ఈ దినం మీతో ఉండడానికి ప్రభు సహాయం చేశారు. అందుకై దేవునికి వందనాలు. నేను కుటుంబ సమేతంగా మీ మధ్య ఉండడానికి ప్రభు ఎంతో కృప చూపించారు. 2 మాటలు పరిచర్యకు వచ్చిన సంగతులు నేను మీతో చెప్పిన తర్వాత నేను దైవవాక్యంలోకి వెళతాను. స్క్రిప్చర్ యూనియన్ అండ్ చిల్డ్రన్ స్పెషల్ సర్వీస్ మిషన్, వేదవాక్య సమాజము బాలల ప్రత్యేక సేవా సంస్థ అనే ఆర్గనైజేషన్ ద్వారా భారతదేశం అంతట్లో 97 మంది మిషనరీలు 19 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. పిల్లల మధ్య, యవనస్తుల మధ్య, కుటుంబాల మధ్య ఏ సంఘ శాఖ భేదం లేకుండా భారతదేశం అంతట్లో పరిచర్య జరిగిస్తున్నాం. ఈ పరిచర్య భారతదేశంలో ప్రారంభించబడి ఈ సంవత్సరానికి 125 సంవత్సరాలు. కనుక ప్రియులరా, 125 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 126వ సంవత్సరానికి ఎంటర్ అయ్యాం. మరి ఎన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్య జరుగుతుంది. రెండో సంగతి ఏంటంటే, ఇది పూర్తిగా స్వపోషణ సంస్థ. అంటే ఎక్కడి నుంచి దీనికి సహాయం రాదు. దేవుని పిల్లలు, పరిచర్యను అర్థం చేసుకున్న వాళ్ళు, పరిచర్య ద్వారా మేలు పొందిన వాళ్ళు ఈ పరిచర్యను ప్రోత్సహిస్తూ ఉంటారు. ఆ రీతిగా ఈ పరిచర్య భారతదేశం అంతట్లో జరుగుతోంది. స్క్రిప్చర్ యూనియన్ 2 రకాల పరిచర్యలు జరిగిస్తోంది. ఒకటి సువార్తీకరణ. సువార్తీకరణలో భాగంగా ఎవాంజలిజం అంటారు. ఈ ఎవాంజలిజంలో భాగంగా స్కూల్ మిషన్స్, స్కూల్స్లో పిల్లలకి 3 days 5 days మిషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. దేవుని వాక్యం వాళ్ళకి చెప్తూ ఉంటాం. హాస్టల్ మిషన్స్, హాస్టల్స్లో పిల్లలకి బైబిల్ స్టడీస్ కండక్ట్ చేయడం, రిట్రీట్స్ కండక్ట్ చేయడం, వాళ్ళకి డివోషన్స్ తీసుకోవడం ఇలాంటివి. అట్లాగే సండే స్కూల్స్ లేని ప్రాంతాల్లో ప్రారంభించడం, ఉన్న వాటిని బలోపేతం చేయటమే మేము చేసే పని. రెండవది చర్చ్ మిషన్. సంఘాల్లో పిల్లల పరిచర్య యొక్క అవసరతను, ఆవశ్యకతను తెలియచేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియచేస్తూ ఉంటాం. పిల్లలు సంఘంలో పిల్లల పాత్ర, పిల్లల విషయంలో తల్లిదండ్రుల పాత్ర, ఈ సంగతులన్నీ మేము తెలియచేస్తూ ఉంటాం. అంత మాత్రం కాకుండా పిల్లలకి, యవనస్తులకి రిట్రీట్లు కండక్ట్ చేయటం, ర్యాలీస్ కండక్ట్ చేయడం, క్యాంప్స్ కండక్ట్ చేయటం. ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో 4 రోజులు 3 జిల్లాల పిల్లలకి సుమారు 1000 మంది పిల్లలు వస్తారు. అది రెసిడెన్షియల్ క్యాంప్. మరి నిజంగా అనేక మంది బిడ్డలు వాక్యం వినడానికి, వారు రక్షణ పొందడానికి, ఆత్మీయ మేలు పొందడానికి ఈ క్యాంప్స్ ఎంతగానో దోహదపడుతున్నాయి అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. సండే స్కూల్ టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్, కుటుంబాలు కట్టబడ్డానికి, స్థిరపరచబడ్డానికి, దేవుని మహిమకు తేబడ్డానికి వారిని ప్రోత్సహిస్తూ ఉంటాం. ఇది మేము చేసే పరిచర్య. ఇది ఎవాంజలిజంలో భాగం. ఇక రెండవ భాగం ఏంటంటే బైబిల్ మినిస్ట్రీస్. అంటే అన్ని వయసుల వాళ్ళు దేవుని వాక్యాన్ని ఒక క్రమమైన పద్ధతిలో చదువుతా, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని, జీవితానికి అన్వయించుకొని, దాన్ని అనుసరించడానికి అనుగుణ్యంగా డైలీ డివోషనల్ మెటీరియల్, అనుదిన ధ్యానమాలికలు ప్రచురిస్తూ ఉన్నాం. 7 సంవత్సరాల్లో పిల్లలకి కిడ్స్ లెర్న్ అనే బుక్ ఉంది. 12 సంవత్సరాల్లో పిల్లలకి గాడ్ అండ్ మీ, టీనేజర్స్ కొరకు అంటే 13 to 19 years చిల్డ్రన్కి డైలీ పవర్, అది తెలుగులో కూడా ఈ సంవత్సరం చేశాం. అనుదిన శక్తి. పెద్దవాళ్ళ కొరకు డైలీ బ్రెడ్. అట్లాగే క్రిస్టియన్ లీడర్స్ కొరకు, పాస్టర్స్ కొరకు ఎన్కౌంటర్ విత్ గాడ్. పిల్లల కొరకు చక్కటి పాటలు రచించి బంగారు గంటలు అనే పాటల పుస్తకంలో ఉంచాం. ప్రారంభ దశలో పిల్లలు ప్రార్థన చేయడానికి, నేర్చుకోవడానికి
సహకారంగా ప్రియ ప్రభువా అనే పుస్తకాన్ని ప్రచురించాం. ఒక్కొక్క సందర్భానికి 3 ప్రార్థనలు అందులో లిఖించబడ్డాయి. అది ఇంగ్లీష్లో కూడా ఉంది, డియర్ లార్డ్ అనే పుస్తకం. మరి ఈ రీతిగా భారతదేశం అంతట్లో స్క్రిప్చర్ యూనియన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా పిల్లల మధ్య, యవనస్తుల మధ్య, కుటుంబాల మధ్య పరిచర్యలు జరిగిస్తూ ఉన్నాం. ప్రియులరా, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిచర్య భారమంతా లేకపోతే ఆ బాధ్యత ప్రభు నా మీద ఉంచారు. ఆంధ్ర రాష్ట్రం అంతా తిరుగుతా అనేక సంఘాల్లో పిల్లలు బలపరుస్తుంటాం. ఇకపోతే ఇంకో సంగతి ఏంటంటే, స్క్రిప్చర్ యూనియన్కి సంఘ స్థాపన లేదు. అంటే సంఘాలు కట్టడం, సంఘాలు నిర్మించడం ఇలాంటిది లేదు. ఎందుకంటే పిల్లలకి సపరేట్గా చర్చ్ ఉండదు, చర్చిలో పిల్లలు ఉంటారు. ఆ కారణం చేత మాకు సంఘ స్థాపన ఉండదు. మేము సంఘాలని బలపరచడం, సంఘాలతో కలిసి పనిచేస్తూ ఉంటాం. కనుక మరి ఆంధ్ర రాష్ట్రంలో 3 ఫుల్ టైం మిషనరీస్ ఉన్నారు. నేను విజయవాడలో ఉండి రాయలసీమ ప్రాంతం అంతట్లో పరిచయం జరిగిస్తున్నాను. అట్లాగే ఓ సహోదరి ఏలూరులో, ఇంకో సహోదరుడు రాజమండ్రిలో, ఆంధ్ర రాష్ట్రం అంతట్లో 3 మిషనరీస్ పనిచేస్తున్నాం. మరి చాలామంది వాలంటీర్స్, అంటే స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా పరిచర్య భారం కలిగిన యవనస్తులు చాలామంది మాకు సహకారులుగా ఉన్నారు. సుమారు 60 నుంచి 80 మంది యవనస్తులు వాలంటీర్స్ మాకు ఆంధ్ర రాష్ట్రం అంతట్లో సహాయం చేసే వాళ్ళు ఉన్నారు. ప్రార్థన చేసే గుంపులు ఉన్నాయి, వాళ్ళు మా కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక ఈ పరిచర్య ఇంతగా జరుగుతుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇందులో మీరు కూడా పాలిభాగం పంచుకోవచ్చు. ఏ రీతిగా అంటారా? 1, ప్రార్థన చేయటం ద్వారా అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు. ఈరోజు మీతో కొన్ని సంగతులు చెప్తాను నేను. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. మీరున్న స్థలంలో, మీరున్న ఇంట్లో, ప్రభువా భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది బిడ్డలు నశించిపోతున్నారు, వాళ్ళని రక్షించయ్యా అని మిషనరీల కొరకు, పరిచర్యల కొరకు, పరిచారకుల కొరకు, పిల్లల రక్షణార్థమై ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ మీరు సహకారులుగా ఉండొచ్చు. రెండవది, ఈ పరిచర్య ఎవరికైతే తెలీదో వాళ్ళకి పరిచయం చేయటం ద్వారా ఈ పరిచర్యలో మీరు పాలిభాగం పంచుకోవచ్చు. మరి ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పడానికి మరి ఒక నెలకి మిషనరీల కొరకు సుమారు ₹1,00,000 మేము ఖర్చు పెట్టాల్సింది. వాళ్ళ ప్రయాణాల కొరకు కానివ్వండి, వాళ్ళ అవసరాల కొరకు కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కొరకు, అన్నిటి కొరకు ప్రభు వైపు చూస్తూ ఉంటాం. ప్రభువే సహాయం చేస్తూ ఉంటారు. ప్రభు ఒకవేళ మిమ్మల్ని ఎప్పుడైనా ప్రేరేపిస్తే ఆర్థికంగా కూడా ఈ పరిచర్లో మీరు పాలిభాగం పంచుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నాను. కనుక మీరు ప్రార్థన చేయండి, సహకరించండి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. రోజులో 1 నిమిషం చాలు మా కోసం. 1 నిమిషమే, ఇంకంతకంటే ఎక్కువ అడగను నేను. మీరు 1 నిమిషం మా కోసం, ప్రభువా ఈ మిషనరీలను దీవించండి, వారిని వాడుకోండి అని ప్రార్థన చేయండి. మరి ట్రైబల్ చిల్డ్రన్ మధ్య కూడా, అంటే అడవి జాతి ప్రజల పిల్లల మధ్య కూడా సేవ జరిగిస్తున్నాం. లంబాడీలు, కోయ, గోండు జాతి ప్రజలు, మరి అలాంటి తెగల ప్రజల మధ్య కూడా పిల్లలకి సువార్తను ప్రకటిస్తున్నాం. కనుక మీరు మా కోసం ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. మంచి ప్రియులరా, ఈ దినం మీతో కొన్ని సంగతులు నేను ముచ్చటించాలని ప్రభు చేత మరి ప్రేరేపించబడుతున్నాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మంచి ప్రియులరా, మనము ఒక పల్లవి చరణం పాడుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాలకు వెళదాం. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా,
నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, స్తుతికి పాత్రుడవయ్యా, వందనాలు నైనా, మహాగణుడవు మహోన్నతుడవు నైనా, పరిశుద్ధుడవైన దేవుడవయ్యా, దేవానికి స్తోత్రం. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో కనబడడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. మీ సన్నిధి దిగివచ్చునుగాక, మీ ప్రభావము భూమి మీద కనబడనిమని ప్రార్థన చేస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమున చేరుట అక్కడ నేను ఉంటానని చెప్పారు కనుక మీ సన్నిధిని కాంక్షిస్తున్నాం ప్రభా. అయోగ్యుని, అపాత్రుని, ఎన్నిక లేని వాళ్ళు, బలహీనుడి చేత కానివ్వండి ప్రభా. నేను మాట్లాడితే ఎవరికి రుచించదు నాయనా, మీరు మాట్లాడండి ప్రభువా. నీ బిడ్డలకు ఏం కావాలో, నీ బిడ్డల హృదయవాంఛ ఏంటో మీకు తెలుసు ప్రభువా. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగల వినగల చెవులు, గ్రహించే జ్ఞానం, అంగీకరించి అనుసరించే మనస్సు దయచేయండి. మందిరంలో ఉన్న ఏ ఒక్కరు కూడా వట్టిగా, ఖాళీగా, సంతృప్తిగా వెళ్ళకుండానట్లుగా, మీ ప్రసన్నత వారు అనుభవించగలిగినట్లుగా, మీ వాక్యం చేత వారు సంధించబడి ఆత్మలో పరవశించగలిగినట్లుగా సహాయం చేయమని నన్ను మరుగు చేసి మీరు మాట్లాడండి. నా నోటికి మాటలు అందించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఎఫెసీ పత్రికలో పౌలు గారు ఈ మాట ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోనూ వారిని పెంచండి. కనుక ఈ రోజుల్లో ఉన్న ఈ తరం పిల్లలు మనం చూస్తే కొద్దిగా పిల్లలకి కోపం ఎక్కువగా కనబడుతుంది కదా. సాధారణంగా పిల్లల్లో ఈ కోపం రావటం మనం చూస్తూ ఉంటాం. మరి తండ్రులకే ఎందుకు చెప్పాడు, తల్లులకు ఎందుకు చెప్పలేదు? తల్లులకు బాధ్యత లేదంటారా? కాదు. తండ్రులు పిల్లలను పెంచే విషయంలో బాధ్యత తీసుకోవాలి. తల్లులు వారి ఆత్మీయ అంటే వారి అవసరాలు తీర్చుతూ, వారికి సంబంధించిన శారీర సంబంధమైన అవసరాలు తీరుస్తూ, వారి కొరకు ప్రార్థన చేసే బాధ్యత తల్లుల మీద ఉంది. అట్లని తల్లులు వారికి బోధ చేయకూడదు అనే ఉద్దేశం కాదు కదా. కొన్నిసార్లు మీరు గమనించవచ్చు, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే డాడీకి చెప్తాను అంటారు. ఎందుకు డాడీకి చెప్తాను అన్నారు? వాళ్ళే సరి చేయొచ్చు కదా. కనుక తండ్రులకి పిల్లల్ని శిక్షణలో ఉంచడంలో వారికి బాధ్యత ఉంది. తల్లికి కూడా ఉంది, తండ్రికి మరి ఎక్కువగా ఉంది. ఆ కారణం చేత పౌలు గారు ఈ సంఘంలో ఉన్న వాళ్ళకి రాస్తున్నాడు, తండ్రులరా మీ పిల్లలకు కోపం రేపొద్దు, ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచండి. శిక్షలో లేక శిక్షణలో శిక్ష ఉంటుంది. కనుక మనము వారిని ఒక క్రమపరిచే రీతిలో, పిల్లల్ని క్రమపరిచే ప్రక్రియలో శిక్ష కూడా ఉంటుంది. శిక్ష లేకుండా శిక్షణ ఉండదు. శిక్ష లేకుండా శిక్షణ ఉండదు. పిల్లల్ని మనం క్రమపరిచేటప్పుడు ఖచ్చితంగా కొన్నిసార్లు కొట్టవలసి వస్తుంది, కొన్నిసార్లు ఖండించవలసి వస్తుంది కదా. ఇది తప్పకుండా. అది జరగనప్పుడు బైబిల్ కూడా చెప్తుంది, సామెతల గ్రంథంలో అన్నాడు, నీ పిల్లల కోసం బెత్తం వాడమని చెప్పాడు, అయితే వాడు చావాలని కోరొద్దు అని చెప్పాడు.
కనుక మనము క్రమపరచడానికి మనము ఈ రోజుల్లో ట్రెండ్ మారిపోయింది. తల్లిదండ్రులు పిల్లల్ని స్కూల్లో కూడా మా పిల్లల్ని కొట్టొద్దు, మేమే కొట్టకపోతే మీరు ఎందుకు కొడతారు అని అడుగుతున్నారు. అలాంటి పిల్లలు ఎలా తయారవుతారో ఒకసారి ఆలోచన చేయండి. కనుక ఈ దినము ప్రియులరా 2-3 విషయాలు నేను మీతో ముచ్చటిస్తాను చాలా క్లుప్తంగా. మనము మన పిల్లలకి ఈరోజున్న తరంలో ఉన్న పిల్లలు ఒకసారి మీరు ఆలోచిస్తే పాపము చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఒక కాలంలో ఒక 30-40 సంవత్సరాల కాలం, ఇంకా 50 సంవత్సరాల కాలానికి మనం వెనక్కి వెళితే అప్పుడు మనుషులు పాపం చేయాలంటే బయటికి వెళ్ళాల్సి వచ్చేదేమో. కానీ ఇప్పుడు పిల్లల జీవితంలో, పిల్లల చేతుల్లోకి, మనుషుల చేతుల్లోకి పాపం వచ్చింది. అదే మొబైల్ ఫోన్. ఈ మొబైల్ ఫోన్ ద్వారా పిల్లలు పాపాన్ని చూడడానికి, పాపపు ఆలోచనలు కలిగి ఉండడానికి, పాపపు చేయడానికి వారికి సంబంధించిన మార్గాలు వాళ్ళ ముందుకు తేబడుతున్నాయి. కనుక ఈ విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కరోనా సీజన్లో పిల్లలు మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. కొంతమంది పిల్లలు పబ్జీ గేమ్స్కి అలవాటు పడ్డారు. ఒక రోజుకి పిల్లలు చూడరాని దృశ్యాలు 50 లక్షల దృశ్యాలు చూస్తున్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ తరం ఎటుపోతుందో ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం ఆలోచించాలి. ఈ తరం అని అంటే ఎక్కడో పిల్లలు అని అనుకోబాకండి. ఈ లోకంలో ఉన్న పిల్లలు, మన కడుపున పుట్టిన పిల్లలు, మన కుటుంబాల్లో ఉన్న పిల్లలు కూడా అందరికీ అదే రక్తం ఉంది కదా, అందరికీ ఇదే శరీరం ఉంది కదా, అందరి పిల్లలకు అదే కోరికలు ఉండవని గ్యారెంటీ ఏమైనా ఉందా? వాళ్ళకు కూడా అలాంటి ఆలోచనలు, కోరికలు ఉండవా? కనుక ఈరోజు ఒక సంఘంగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనం ఆలోచించాలి. పిల్లలు ఇక్కడ ఉన్నారు కనుక నేను కొన్ని విషయాలు మీకు ఓపెన్గా నేను ప్రస్తావించలేకపోతున్నాను. అయితే పిల్లలు కనుక లేకపోతే మరిన్ని విషయాలు నేను చాలా పర్సనల్గా మీతో మాట్లాడగలను. అయితే పిల్లలరా, పాపము చేయడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఒకప్పుడు అరుదుగా ఉంటే ఈరోజు అందుబాటులోకి వచ్చాయి పాపము పిల్లలు చేయడం. పిల్లలే కాదు, యవనస్తులు, పెద్దవాళ్ళు కూడా పాపం చేయడానికి. కనుక ఈరోజు ఒక తండ్రిగా, తల్లిగా మన బాధ్యత మనం ఆలోచించాలి. మన పిల్లలకు చాలామంది చూస్తున్నాం, మంచి భోజనం పెడుతున్నారు, మంచిదే, మంచి బట్టలు కొనిస్తున్నారు, మంచి స్కూల్లో వేస్తున్నారు. పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలి, కోరిక కలిగి ఉన్నారు. మా పిల్లలు బాగా సంపాదించాలని, మంచిదే. మీ ఆలోచనలు తప్పని నేను అనను. కానీ దైవ గ్రంథం ఏం సెలవిస్తుంది తెలుసా? ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? ఆలోచన చేయండి. ఆస్తిపరుడయ్యాడు కానీ దురు అలవాట్లకు బానిసయ్యాడు, పాప జీవితం జీవిస్తున్నాడు, శాపాన్ని ఎదుర్కొంటాడు. వాడు సంపాదించిన ఆస్తి, వాడు చదువుకున్న విద్య ద్వారా వాడు దేవుని ఎరగకుండా పాపంలో ఉన్నట్లయితే వాడికి ఏం ప్రయోజనం? అలాంటి పిల్లలను చూసిన తల్లిదండ్రులు వారిని బట్టి సంతోషిస్తారంటారా? ఆలోచన చేయండి. నాకు తెలిసిన చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓ తల్లి నా దగ్గరకు వచ్చి, అప్పుడు ఆమెకి 75 సంవత్సరాలు, ఒక్కతే వండుకొని తినేది. ఆమె అన్నది, అయ్యా నా పిల్లలు నన్ను చూడట్లేదయ్యా, కనీసం నాకు అమ్మా అని పిలిచి ఒక ముద్ద పెట్టే పరిస్థితి లేదయ్యా. నేనేం తప్పు చేశానయ్యా? నా రెక్కలు ముక్కలు చేసుకొని నా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి అందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేశాను. ఈరోజు కనీసం నాకు ఒక ముద్ద పెట్టలేదు, అమ్మా అని నోరు తెరిచి మనస్ఫూర్తిగా పిలవట్లేదయ్యా. ఆలోచన చేయండి. ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తిని బట్టి తల్లి సంతోషిస్తుందంటారా? వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి తల్లికి సంతోషం అంటారా? ఆలోచన చేయండి. ఒక తల్లికే వారిని బట్టి సంతోషం లేకపోతే మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఆయన్ని ఎరగకుండా, ఆయన నమ్ముకోకుండా, ఆయన్ని అనుసరించకుండా, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయకుండా, ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించకపోతే ప్రభు మరింత దుఃఖపడతాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనము 3 సంగతులు ఓ తల్లిగా, తండ్రిగా మనం చేయాలి. చాలా క్లుప్తీకరిస్తాను నేను. ఈ పిల్లలకి
మనము ఈ శిక్షణలో లేకపోతే శిక్షించే విషయంలో మనము బోధ కూడా చేయాలి. బోధ చేయకుండా శిక్షణ అనేది జరగదు. మనము సైగలు చేస్తే కుదరదు. మనం ఖచ్చితంగా మాటలు చెప్పాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు లేచినప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు, నువ్వు నడిచేటప్పుడు ఈ సంగతులు వాళ్ళకు నువ్వు చెప్పాలి, బోధించాలి. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకి ఇంట్లో సమయం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు దేవుని మాటలు చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. మిమ్మల్ని చేతులు ఎత్తమని నేను అడగను, ఆలోచన చేయండి. స్కూల్కు పిల్లలు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత నీ డైరీ ఏది అని వెంటనే తల్లి కానీ తండ్రి కానీ అడిగారు. ఏం హోంవర్క్ ఇచ్చారు, ఏం చెప్పారు, ఈరోజు ఎన్నిసార్లు రాసుకొని రమ్మన్నారు, ఏమన్నా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారా, ఇన్ని ప్రశ్నలు అడిగారు. పిల్లలు మందిరానికి వెళ్ళి వస్తే, సండే స్కూల్కి వస్తే, ఎరా ఏం కథ చెప్పారు, ఏం వాక్యం నేర్చుకున్నావు, ఏ విషయం నేర్చుకున్నావు, దేవుడు ఈరోజు నీతో ఏం మాట్లాడు అని తల్లిదండ్రులు అడగలుగుతున్నారా? అడిగేవాళ్ళు లేరని నేను అనలేను, కానీ చాలా చాలా తక్కువ. ఇప్పుడు ఆలోచించేయండి, మీ పిల్లలు ఆత్మీయంగా ఎలా ఎదుగుతారు? ఇంకో సంగతి చెప్తాను. మనము కూర్చున్నప్పుడు, మనము లేచినప్పుడు, మనం పండుకున్నప్పుడు, వాళ్ళు నడిచేటప్పుడు మనం వాటిని గురించి, దేవుని సంగతుల గురించి వాళ్ళతో మాట్లాడాలి, చెప్పాలి అని వ్రాయబడింది. మరి చెప్పకూడని సమయం ఏది? వాళ్ళు పడుకున్నప్పుడు, మనం పడుకున్నప్పుడు. ఎందుకంటే చెప్పడానికి మనం ఉండవు, వినడానికి వాళ్ళు ఉండరు. కనుక దీని ఉద్దేశం ఏంటంటే, నీకు అవకాశం ఉన్నప్పుడల్లా, వారు నీకు అందుబాటులో ఉన్నప్పుడల్లా, సమయము దొరికినప్పుడల్లా మన పిల్లలకి దేవుని మాటలు మనం చెప్పాలి అని నేర్చుకున్నాం. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం తల్లిదండ్రులుగా మన పిల్లలకి ఎంతమంది దేవుని మాటలు చెప్తున్నాం. మనం సువార్థికులం కానక్కర్లా, మనం పాస్టర్స్ కానక్కర్లా. ఒక పిల్లకి, ఒక తల్లికి, ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ, ఒక తండ్రిగా, ఓ తల్లిగా అది మన బాధ్యత. ఏమండి, మనం పిల్లలకు భోజనం పెట్టకపోతే ఎవరన్నా చూసి, ఏమయ్యా పిల్లలకు భోజనం కూడా పెట్టవా అని అడుగుతారే, నీకు బాధ్యత లేదా అని అంటారు కదా. ఈరోజు దేవుని సంగతులు చెప్పాల్సిన బాధ్యత ఒక క్రైస్తవ తండ్రిగా, తల్లిగా నీకు నాకు లేదా? దేవుడు అడగడా? నా వాక్యాన్ని నీ బిడ్డలకు బోధించావా? బైబిల్ గ్రంథంలో చెప్పాను కదా, అనేక సార్లు సేవకులు బోధించారు కదా. దేవుని మాటలు బిడ్డలకు చెప్పామా? ఏం చెప్పాలి? దేవుని గొప్ప కార్యాల గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన కనికరం గురించి, ఆయన ఆశ్చర్య కార్యముల గురించి, ఆయన ఔన్నత్యాన్ని గురించి, ఆయన ఉనికిని గురించి, ఆయన మన కొరకు కలువరి శిలువలో చేసిన ప్రాణ త్యాగాన్ని గురించి మన పిల్లలకి మనం చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? కొంతమంది తల్లిదండ్రులు ఏమన్నారంటే, ఈ ఆత్మీయ సంబంధమైన సంగతులు ఇలా మాట్లాడుతుంటే కొంతమంది, వాళ్ళు చిన్నపిల్లలు అండి, వాళ్ళకి ఏం తెలియదు, పెద్దగా అయితే వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే నేర్చుకుంటారు అని అన్నారు. ఒకవేళ దానికే మీరు కూడా ఏకీభవిస్తే నా ప్రశ్న, పెద్దగా అయితే వాళ్ళే నేర్చుకుంటారు అన్నప్పుడు అలాంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు ఉంటే 3 సంవత్సరాలుగా స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? 16 సంవత్సరాలకు 17 సంవత్సరాలకు పంపొచ్చుగా, పెద్దగా ఆడే నేర్చుకుంటాడుగా. మొక్కై వంగనిది మ్రాణై వంగదు. ఆలోచన చేయాలి. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే దేవుని మాటలు చెప్పాలి. అట్లా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? ఎస్. సమూయేలు తల్లి పాలిచ్చినప్పుడే సమూయేలుకు చెబుతా వచ్చింది, అయ్యా నేను ప్రార్థన చేస్తే నువ్వు పుట్టావు నాయనా, దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను, ఒక ప్రమాణం చేశాను, నువ్వు కుమారుని ఇస్తే ఆ కుమారుని నీ కొరకు ఇస్తానని నేను ప్రమాణం చేశాను నాయనా. నువ్వు మందిరంలో దేవుని కొరకు సేవ చేయాలి బిడ్డ, నువ్వు నా దగ్గర ఉండడానికి కాదు, నువ్వు దేవుడిచ్చిన బిడ్డవు, దేవుని కొరకు జీవించాల్సిన బిడ్డవు నాయనా, నువ్వు మందిరంలో బ్రతకలరా. అర్థమైందో లేదో తెలియదు కానీ చెబుతా వచ్చింది. పాలు మానిపించిన తర్వాత షిలోహు మందిరంలోకి ఏలి యాజకుడు ఉన్నాడు, తీసుకుని వెళ్ళింది. అయ్యా ఆ రోజు నేను మత్తురాలని ఉన్నానని నువ్వు అనుకున్నావే, ఆ స్త్రీనే నేను
ప్రార్థన చేస్తే ప్రభు ఇదిగో ఈ పండంటి బిడ్డనిచ్చాడు, ఈ బిడ్డను ప్రభు కొరకు పెంచాలని ఆశపడ్డాను, ప్రార్థన చేశాను, ఈ ప్రభుని నేను తీర్మానం చేసుకున్నట్లుగా ఈ ప్రభుని దేవుని కొరకు సమర్పించడానికి వచ్చాను, ఈ బిడ్డ మందిరంలో ఉండాల్సిందే, మందిరంలో సేవ చేయాలయ్యా, మందిరంలో వదిలిపెట్టడానికి వచ్చాను అని చెప్పినప్పుడు అక్కడ దైవ గ్రంథంలో మనం చూస్తాం, యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. ఎవరు? ఆ చిన్న బాలుడు, చిన్న చేతులు చిన్న కాళ్ళు. అదే మన పిల్లలైతే మమ్మీ డాడీ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా అని ఏడ్చేవాళ్ళేమో. సమూయేలు అలా అనలేదు. ఎందుకు అనలేదంటే ఆల్రెడీ తల్లి ఫీడ్ చేసింది, ఆ సంగతులు నేర్పించింది, ఆ బిడ్డకు నేర్పించుకుంది, ఆ బిడ్డకు చెప్పింది, నువ్వు దేవుని కొరకు జీవించాలి బిడ్డ. మమ్మీ నన్ను వదిలిపెట్టి వెళుతున్నావా అని ఎడవలా, మమ్మీ నేను కూడా వచ్చేస్తాను అని అనలా.